హాయ్, నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అన్నమాట. మా మమ్మీ వాళ్ళ ఇల్లు ఎక్కడో కాదు, ఇక్కడే సికింద్రాబాద్ అన్నమాట. దగ్గర మాకు ఒక 15 minutesలో వెళ్ళిపోవచ్చు. సో ఈరోజు మా మమ్మీ వాళ్ళ ఇంట్లో శివరాత్రికి ముందు ఎల్లమ్మ తల్లివి పూజ చేస్తారన్నమాట. అంటే ఫాస్టింగ్ ఉండి మమ్మీ వాళ్ళు మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉండి నైట్ అంతా పూజ చేసుకొని ఒక పొద్దు వదులుతారు. అది మొత్తం నేను చూపిస్తాను అన్నమాట. అలాగే నేను ఉండడానికి కూడా వెళ్తున్నాను. చాలా డేస్ అయిపోయింది నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా. ఒక 6 months అలా అవుతుంది అనుకుంటా నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా. ముందైతే చాలా ఇదిగా వెళ్తుండే, ఊరికే వెళ్తుండే అనమాట. అప్పుడు మా మమ్మీ వాళ్ళ ఇల్లు మా అత్తయ్య వాళ్ళ ఇల్లు పక్క కొంచెం ఒక 15 minutes 10 minutesలో 5 minutesలో అట్లా వెళ్ళిపోవచ్చు. అందుకని చెప్పేసి తొందరగా. కానీ ఇప్పుడు ఒక 1/2 hour అట్లా టైం అన్నమాట. కొంచెం దూరంగా వచ్చేసాం మేము. అందుకని చెప్పేసి ఇప్పుడు వెళ్ళడం చాలా కష్టం అవుతుంది. సో వెళ్దామా? ఎక్కడికి వెళ్తున్నామా ఆద్య? వెళ్దామా? అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఎవరెవరు ఉంటారు? ఇక్కడ చూసి చెప్పు. నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. మమ్మీ వాళ్ళు ఇంకా కడప బోధిచ్చి ముగ్గు వేసారనమాట. చెప్పాను కదా పూజ అని చెప్పేసి. చూడండి మా ఆద్య ఎలా ఆడుకుంటుందో. ఎక్కడికి వచ్చినా? హాయ్. మా వదిన నేను వచ్చేసరికి వంట స్టార్ట్ చేసేసింది. ఇక్కడ కోయిగూర ఇంకా పరమాన్నం వండేస్తుంది అనమాట. పరమాన్నంకి బెల్లం కూడా కట్ చేసుకుంటుంది. సో నేను వీడియో తీస్తుంటే వద్దు నాన్న తీయకు అని చెప్పేసి అలా సిగ్గుపడుతుంది అనమాట మా వదిన. అయితే ఇది ఈ ఎల్లమ్మ శాఖ అనేది అందరు చేసుకోరు. ఇది క్యాస్ట్ వైజ్గా ఉంటుందంటే కూడా అట్లా ఉండదు. ఉట్టి మా మమ్మీ వాళ్ళే చేసుకుంటారు. మళ్ళీ మా వదిన వాళ్ళ సైడ్ కూడా చేయరంట ఈ ఫెస్టివల్. ఉట్టి మమ్మీ వాళ్ళు మాత్రమే చేస్తారు. అంటే ఇది కొంతమందికే ఉంటుందంట చేసేది. మా మమ్మీ వాళ్ళ అత్తమ్మ చేస్తుండే, అంటే మా నాన్నమ్మ. ఇంకా మా నాన్నమ్మ నుంచి మా మమ్మీ వాళ్ళు తెలుసుకొని మా మమ్మీ వాళ్ళు చేస్తుండ్రు. ఇది ఓన్లీ శివరాత్రి వచ్చే టైంలో మమ్మీ వాళ్ళు ఎల్లమ్మ శాఖలు అని చెప్పేసి చేస్తారన్నమాట. మీరు కూడా ఒకవేళ చేసి ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మా అన్న పిల్లలు అందరూ ఆడుకుంటున్నారు అన్నమాట. మా ఆద్య చూడండి ఎలా జంప్ చేస్తుందో. మా అన్న వాళ్ళ బాబు హాయ్ చెప్తున్నాడు, వీడియో తీస్తున్నా అని. ఇది వచ్చేసి బూరలు అన్నమాట. అన్ని టైప్ ఆఫ్ శనగలు వేసి ఉడకబెడతారు. ఇలా ఉప్పు కూడా వేయరు, డైరెక్ట్ అట్లనే ఉడకబెట్టి అక్కడ నైవేద్యంగా పెడతారు అన్నమాట. సాల్ట్ కూడా వేయొద్దంట. ఇది వచ్చి మా లేజాకి మా వదిన పిండి తడుపుతుంది. దీన్ని ప్రాసెస్ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. బెల్లంని ఇట్లా కట్ చేసి చేస్తుంది అన్నమాట మా వదిన. మిక్సీకి వేసిన ఎందుకు ఇది సన్నగా కట్ చేస్తున్నావు అని కాదా? మిక్సీ కాదా? తడిపిన పిండిని చపాతీస్ లాగా చేసుకోవాలి మనము. చపాతీస్ లాగా చేసుకొని కొంచెం లైట్గా కాల్చుకోవాలన్నమాట. కాల్చుకునేటప్పుడే నెయ్యి పెట్టుకోవాలి. నెయ్యి పెట్టుకొని కాల్చుకుంటే మళ్ళీ మనము లడ్డూలు చేసేటప్పుడు మనం వేసే అవసరం ఉంటుంది. కానీ దీని టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు కనుక తెలిసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీటిలో ఆయిల్ వేయరు కదా వదిన, ఎందుకు వేస్తున్నావు ఆయిల్? ఇది ఆయిల్ కాదు, ఈ ఫ్లేవర్ కోసం. ఇంకా దీంట్లో ఏం వేయవు లడ్డూలలో కలిపేటప్పుడు? లేదు, సోంపు వేస్తాం. గీ మళ్ళీ ఏం వేయవు లడ్డూలు ఉండలు కట్టేటప్పుడు.
నువ్వు పోతున్నావా? అయ్యా అట్టెందుకు? అయ్యా ఓల్డేరా? ఏయ్ ఇక్కడ మా మమ్మీ కుడుములు అని చెప్పేసి చేస్తున్నది. దీంట్లోనే బియ్యం పిండి ఇంకా జీలకర్ర వేసింది అన్నమాట. సాల్ట్ కూడా వేస్తారు దీంట్లోనే. ఏం చేస్తున్నావు మమ్మీ? కుడుములు చేస్తాను. ఎల్లమ్మ కుడుములు ఏం పిండితో చేస్తారు? బియ్యం పిండి. ఇది మంచిదన్న తపాలు. ఏ పిండి? ఏం తడుపుతున్నావు మమ్మీ? బియ్యం పిండి కుడుములు, చప్పటి కుడుములు, జీలకర్ర బియ్యం పిండి వేసి తీసుకు ఆవిరి వంటారు. ఉప్పు వేయరు అన్నమాట. ఇడ్లీ పాత్రలో ఆవిరి వంటారు. చాలా ఇష్టం ఇది. ఇక్కడ వచ్చేసి మా వదిన వంకాయ కర్రీ చేస్తుంది. చెప్పాను కదా అన్ని రకాల వంటలు చేసి పెడతారు. అన్నీ వెజ్జే పెడతారు అన్నమాట. ప్రతి ఒక్కటి అమ్మవారికి చేస్తాం కదా, ప్రతి ఒక్కటి చాలా మంచిగా అవుతుంది. టేస్ట్ మాత్రము అస్సలు ఇది బాగాలేదు అని చెప్పి చెప్పలేము. ఇవ మా పెద్దదిన వంటలన్నీ ఇంట్లో ఏమనే చేస్తుంది. మంచిగా పెడితే మంచిగా వస్తుంది. ఇది ఏంది ఇప్పుడు ఆవిరి పడతావా కుడుములని? ఇవి ఎందుకు మమ్మీ? ఇడ్లీ ఎందుకు తీసుకున్నావు? ఇడ్లీ పాత్రలో కుడుములు ఆవిరి పడతారు. ఆవిరి పట్టాలి. అదే అక్కడ కూర్చున్న పిల్లలు చేయమని ఇస్తారు. తల్లిదండ్రులు పిల్లలు ఇట్లా రౌండ్ గా చేసుకొని ఇట్లా నార్మల్ గా ప్రెస్ చేయాలన్నమాట వాటిని. ఇంకా ఆవిరి పెట్టి ఇడ్లీ పాత్రలో మమ్మీ ఆవిరి పెడుతుంది. ఇది ఎల్లమ్మ తల్లికి ఇష్టమైన ఫుడ్ అంట. ఏం లేదు. ఆ రోజున పోయి మన వంకాయలు పట్టుకొచ్చాను. ఈ రోజున పాపం పడుతుంది పోయి. కొన్నే చేస్తాను చెప్పింది. మా అత్తమ్మూడ ఇంకా పూజ అవుతానంట. ఎక్కువ మాట్లాడదు. ఎందుకే దున్నపోతాంట ఆమె చెప్పరా? బ్లాగ్ నెక్స్ట్ బ్లాగ్ అక్కడ వస్తుంది. ఇటు చూడు ఒక్కసారి చూడు. గౌతమ్ చాయ్ తీసుకో. టీ టైం. ఇట్లా కలపాలి. వేడిగా ఉన్నప్పుడే కలిపితే ఆ బెల్లం అనేది మొత్తం మెల్ట్ అవుతుంటుంది.
అక్కడేమో మా వదిన వంటలు చేస్తుందని చెప్పేసి మా మమ్మీ ఏమో ఇక్కడ పూజ స్టార్ట్ చేసింది. అంటే ఇక్కడ పూలు పెట్టడము, తోరణానికి యాపాకు పెట్టడం. ఎల్లమ్మకి యాపాకు అంటే ఇష్టం కదా, అందుకే యాపాకుతోని తోరణం కడుతుందన్నమాట మా మమ్మీ. మా వదిన వంటకాడు ఉంటే మా మమ్మ అంతా పూజ అవన్నీ వేసుకుంటుంది అన్నమాట. మళ్ళీ చేస్తాను బెల్లం వేసి, సోంపు బెల్లం వేసి, సోంపు తెచ్చి కదా సోంపు బెల్లం వేసి చేస్తాను. అది ఇవి చిన్న చిన్నవి చేసి సొంగ రొట్టెలు అంటారు. దీనికి బెల్లం రుద్దుతారు. బెల్లం రుద్దుతారా? అంటే అక్కడ అమ్మవారి దగ్గర పెడతావా? 5 పెడతాం. 5 పెడతారా? ఇది కూడా దేవుడికి ఇష్టమేనా? అన్ని దేవుడికి ఇష్టమని ఎల్లమ్మకి ఎక్కేటివి మా సాంప్రదాయ పద్ధతి. మా అత్తమ్మ చేసింది కాబట్టి మేము చేస్తున్నాం ఇదే పద్ధతి. ఇవి ఎందుకు పెడతారు? చెప్పినా ఇప్పుడే సొంగ రొట్టెలకి ఇట్లా పెడతారంట, అంటే ఇట్లా గిచ్చినట్టు చేస్తారంట. వాటిని ఎందుకు గిచ్చుతారో మా మమ్మీని లాస్ట్ కి మొత్తం వీడియో అంతా అడుగుతాను, ఎందుకు ఈ పూజ చేస్తారు అవన్నీ అడుగుతా అన్నమాట. అప్పుడు మా మమ్మీ చెప్తుంది మొత్తం ఈ పూజ ఎందుకు చేస్తున్నా మా మమ్మీ అవన్నీ ప్రిపేర్ చేసింది. ఇప్పుడు కాలుస్తుంది మా వదిన. చిన్న గ్లాస్ అయిపోయా చిన్నది ప్రసాదం పెట్టే గ్లాస్ ఆడ ప్రసాదం అది అప్పుడు ఇంకా మంచిగా ఇది వేడిగా ఉన్నప్పుడే వాటర్ పెట్టాలన్నమాట, బెల్లం వాటర్. అందుకనే బెల్లం వాటర్ పెట్టింది. ఇది జస్ట్ బెల్లం వాటర్, దీన్ని ఏమి మళ్ళీ వేడి చేసి ఏం చేయలేదు. బెల్లంలో కొన్ని వాటర్ పోసింది, వాటర్ పోస్తే ఇట్లా అవుతుంది. ఇది మలీజాది మిక్సీ పడుతుంది అని చెప్పాను కదా, మిక్సీ పట్టింది మా వదిన. చేయి సోంపు వేస్తుంది దీంట్లో మలీజాల. సోంపు ఎందుకు వేస్తారు? ఫ్లేవర్ కోసం.
నీళ్ళు అవుతున్నా గాడిది ఎట్టు మళ్ళా డ్రెస్ ఇప్పు బాధ్యత తీసుకుంటాను సానా తిప్పుతున్నాను పోపేయరా ఇది వేయము అవి వేయకుండానే పెడతాడు మన కోసం పోపిస్తాడు ఇక్కడేమో మా మమ్మీ ఎల్లమ్మకి సాక అని చెప్పాను కదా, దానికి చెంబుకి రెడీ చేస్తుంది అనమాట. ఇట్లనే బొట్లు పెట్టి దాంట్లో వాటర్ పోసి కొంచెం పెరుగు, బెల్లము, యాపాకులు పెడతారనమాట. దీన్ని వెళ్ళి కింద మెయిన్ డోర్ దగ్గర సాక పెట్టాలంట. అది వచ్చేసి నన్ను తీయొద్దని చెప్పింది, ఎందుకంటే నాకు మ్యారేజ్ అయిపోయింది కాబట్టి ఇవన్నీ నేను చూడకూడదు అని చెప్పేసి చెప్పింది మా మమ్మీ. ఇంకా సో అవన్నీ నేనేం తీయలేదు. ఇక్కడ పసుపు పెడుతుంది మా మమ్మీకి, ఇంకా పిల్లలకి అందరికీ పెట్టింది అనమాట, నాకు కూడా పెట్టింది. ఇట్లా పూజలు చేసిన దేవుడి నైవేద్యానికి అంతా రెడీ చేసి ఇక్కడ పెట్టేసింది అనమాట దేవుడి దగ్గర మమ్మీ. ప్రత్యేకంగా ఏం అమ్మవారిని ఇచ్చేసుకోరు, కానీ సేమ్ ఇప్పటిదాకా చూపించాను కదా ఇట్లా బొట్లు పెట్టుకొని, అదే ఆ బొట్టుదే ఇది సేమ్ అక్కడ దేవుని గుడిలో కూడా బొట్టు పెట్టేసి అక్కడే పూలదండ వేసి దానికే దీపం పెట్టి ఇంకా కింద ఇస్తరాకేసి నైవేద్యం వడ్డిస్తారనమాట. మా మమ్మీ ప్రతి ఒక్క ఐటెం ఏమేమి పెడుతుందో కూడా చెప్తుంది, వినండి. ఎందుకు చేశారు మమ్మీ ఇది? శివరాత్రి అమాసలప్పుడు చేసుకోవాలా? ఇది అందరు చేస్తారా? అంటే మీ అత్తయ్య చేస్తుండేనా? ఇది క్యాస్ట్ వైజ్ ఏమని ఉంటుందా? కానీ కొంతమందే చేసుకుంటారు. ఇవి ఏమేం చేసినావు చెప్పు. మలీజా, కుడుములు, వంకాయలగడ్డ, గుడాలు, 5 రకాల గుడాలు, శనగలు, అనువులు, పెసర్లు, మళ్ళీ ఎన్నో 9 రకాలు, కానీ నేను మాత్రం 5 రకాలు పోస్తాను. ఇవి సొంగ రొట్టెలు. ఇప్పుడు డే మొత్తం మీరు ఫాస్టింగ్ ఉన్నారా? ఇప్పుడు తింటారా లేకపోతే మళ్ళీ ఫాస్టింగ్ కంటిన్యూటీ చేస్తారా? ఇప్పుడు తింటారా దేవునికి పెట్టినాక? చుక్కలు చూసా గొత్తుపులుసు అంటారు దేవుడిది, చల్లదనం గురించి ఎండాకాలం గురించి అని చెప్పేసి ఈ చారు ఇంకా ఇప్పటి నుంచి చేసుకుంటారా?
ఇవ్వు. రావాలి అంతే నేను ఎదుర్కొంటే అప్పుడు మా లోపల అవన్నీ తీయొద్దా? తీయద్దు.